మంచిర్యాల జిల్లాలో పట్టా పాస్బుక్లు కలిగి ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూముల్లో వ్యవసాయం చేసేందుకు అటవీశాఖ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పేర్లపై చట్టబద్దమైన పట్టాలు ఉన్నప్పటికీ భూముల్లోకి వెళ్లనివ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సాగు చేసుకోవాలంటే కొంతమంది అటవీశాఖ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కూడా రైతులు వాపోతున్నారు. అధికారుల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు న్యాయం చేసి నిర్భయంగా సాగు చేసుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఏళ్ల తరబడి సాగులో ఉండి అన్ని హక్కు పత్రాలు కలిగి ఉన్నా కూడా పోడు రైతులను అటవీశాఖ అధికారులు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని బాధిత పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల శివారులోని 671-72 సర్వే నంబర్లకు సంబంధించి కూడా ఏళ్ల తరబడి కూడా పోడు రైతులు సాగు చేశారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పోడు రైతులను అటవీశాఖ అధికారులు సాగు చేయకుండా అడ్డుకుంటూ కూడా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారని అయితే పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది పోడు రైతులు నిజంగా వీళ్ళు పడుతున్న ఇబ్బంది అనేది అధికారులు ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది ప్రధానంగా ఏం సమస్య? మీరు అన్ని హక్కు పత్రాలు అయితే కలిగి ఉన్నారు, నిజంగా కూడా ఎందుకు మిమ్మల్ని అటవీశాఖ అధికారులు అడ్డుకుంటా ఉన్నారు? ఏంది అసలు పరిస్థితి? అడవి అధికారుల అడ్డం మాకు ఎందుకు అవుతుంది అంటే 671-72 సర్వే గల భూములు అందరం ఎస్సీలం నాతికనులం మాదిగోళం కలిగి ఉన్నాము. మాకు కొంతమందికి కూడా అప్పుడు 87ల ఎన్టీ రామారావు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. పట్ట బుక్ టైటిల్ అని 2 ఇచ్చిండ్రు. కేసీఆర్ వచ్చినాక కూడా ఒక బుక్ ఇచ్చిండ్రు మనకు. దాని మీద కూడా కొంతమందికి పట్టాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి ఇంకా పట్టాలకు అప్లై చేసుకున్నారు. కొంతమంది పట్టాలకు అప్లై చేసిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఇంకా పట్టాలు ఇవ్వలేదు. పోయిన సంవత్సరం కింద అప్లై చేసిండ్రు. కొంతమందికి పట్టాలే ఉన్నాయి 87 నుండి కూడా మేము సాగులో ఉన్నాము. అయినా పారాష్ట్రాలు ఒకటే డిమాండ్ ఏం చేస్తారంటే ఎవరు కనుక పైసలు ఇస్తే వాళ్ళే మాత్రం భూములలో పోవాలి. మీరు కలెక్టర్ చెప్పినా ముఖ్యమంత్రి చెప్పినా భూములకు మటుకు మేము పోనీయం. ఇలా ఎవరిని కూడా మనిషికి 3 లక్షలు 2 లక్షలు, ఇంతకుముందు లక్ష్మీనారాయణ కూడా 2 లక్షల రూపాయలు నా దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చి కూడా మా బామ్మర్ది చిప్పకుర్తి మల్లేశ్ అనేది లక్ష్మీనారాయణ డిఆర్ఓకి ఇచ్చడం జరిగింది. ఇప్పుడు ప్రవీణ్ నాయక్ వచ్చిండు. ప్రవీణ్ నాయక్ కూడా నిన్న ఏం చేసిండంటే 3 లక్షల రూపాయలు ఇస్తేనే నువ్వు అందులోకి అడుగు పెట్టాలి, నువ్వు ఎవరిని అన్నగా ఏమన్నగా అన్నాడు. మాకు అన్ని పట్టుకొని తిరిగితే సబ్ కలెక్టర్ కూడా మీరు మీరు సాగు చేసుకొని రాయా, కొత్త జంగల్ కొట్టకుండా అని చెప్పిండు సబ్ కలెక్టర్. కలెక్టర్ కూడా 671 సర్వే నెంబర్ జోలికి పోవద్దని ఇప్పుడున్న దయాకర్ రేంజర్ని హెచ్చరించిండు. ఆ పేపర్ కూడా నా దగ్గర ఉన్నది. నిన్న మేము సాగు చేసుకోమని సబ్ కలెక్టర్ చెప్పిండు. అయినా కూడా మేము పెట్టిన ఆర్టీఐ ప్రకారంగా ఎంఆర్ఓ కూడా మీరు చేసుకొని రాయా, మీరు ఇంట్లో అంటే మేము దున్నిస్తామని కూడా ఇప్పుడున్న శ్రీనివాస్ ఎంఆర్ఓ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మీరు చెప్పండి, ఏంది ఎటువంటి ఇబ్బంది పడుతున్నావు? మాకు ఇంకా మామూలు చేయని తెలియదు. 7-8 సంవత్సరాలు సార్ చేసుడు. ఈ ఏడు ఇక్కడ ఆపిండు. ఇక ఎవరేం చేసిండు ఏం లేదో నాది మొత్తం ఆపిండు. మామూలు దున్నని తెలియదు సార్. మీకెంత ఉన్నది? మీ పరిస్థితి ఏంది? అది పరిస్థితి మాకు పట్ట సర్టిఫికెట్లు మొత్తం వచ్చినాయి. కొట్టుకోగా కూడా ఏం బాధపడకుండా కొట్టించిండ్రు. ఈ మామూలు రానిచ్చేది లేదు. మామూలు గోయడిపించి కేసుల పాలు చేస్తాను, చేయనిత్తలేదు. అంతవరకు దయచేసి ఇది వరకు కూడా మామూలు సాగరించి ఇప్పుడు కూడా మామూలు చూడని మేము బతికే తట్టలేదు సార్. ఇక అటువంటి పరిస్థితి జరుగుతుంది. మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? ఎన్ని ఎకరాలు మీరు సాగు చేసినారు? అసలు ఏంది పరిస్థితి? మమ్మల్ని కూడా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటుండ్రు. దగ్గర రాణిస్తలేరు, కొట్టనిస్తలేరు. కొడితే కేసులు పెడతారు, గెదుగుతారు కట్టెలు బట్టి. ఇప్పుడే ఇబ్బంది పెడుతుండ్రు. మీరు అద్దు ఏమన్నంటే గదే డబ్బులు అడుగుతుండ్రు. ఏం కావాలనుకుంటున్నావు చివరిగా? ఏం లేదు, మాకు భూములు కావాలి, బతుకుదేరే ఇది మనదే కదా, మన బతుకుదేరే దీనికోసం కదా సార్. మరి మనం వెళ్ళగొడితే మనం ఎటు పోయి బతుకుతామంటే లేదు మీరు వెళ్ళాలి, మీరు ఏం ఎలాంటిది లేదంటే మేము అన్నాం కదా, ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇచ్చింది మీరే కదా, మేమైతే కాదు కదా. మరి కుక్కలకు మనం చాటలు తాడేసి కుక్కలకు లొల్లి పెడితే ఎట్లుంటుంది సార్ అని అడిగితే మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడే మేము రాసి ఇచ్చామని ఎంఆర్ఓ చెప్తాడు. ఇక మేము ఎట్లా బతుకుడు సార్? రైట్గా దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏదైతే బీజేపీ నాయకులు ఉన్నారో ఆయన అడిగేస్తాం. బ్రదర్ చెప్పండి, మీరు దీనికి సంబంధించి ఏంటి అసలు ఏం చెప్పదలుచుకున్నారు? నెన్నెల మండలంలోని నెన్నెల శివార్లో 671, 672 సర్వే నంబర్లలో మరి వీళ్ళు గత 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని అటవీ శాఖ అధికారులు గత 2-3 సంవత్సరాల నుంచి మరి రైతుల దగ్గరికి వచ్చేసి బలవంతంగా అక్రమ కేసులు బనాయించి ఇప్పటికి వీళ్ళ మీద చాలామంది మీద కేసులు పెట్టి జైలుకు పంపించడం జరిగింది, కోర్టుకు పంపించడం జరిగింది. ఇప్పటికీ చాలామంది రైతులు కోర్టులో తిరుగుతూ ఉన్నారు. ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి జాయింట్ సర్వే చేస్తే ఇవి రెవెన్యూ భూములు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో సంతకాలు కూడా పెట్టిండ్రు. ఇదే ఫారెస్ట్ అధికారులు కూడా జాయింట్ సర్వేలో సంతకాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి భూముల్లో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఈ రైతులు పాపం అంతా అమాయకులు,
ఇప్పటికి కూడా సాగు చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళ దౌర్జన్యం, ఈ అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం కొనసాగుతున్నది. మరి ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే రకంగా రైతుల్ని ఇబ్బందులకు గురి చేసింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏ ప్రభుత్వం అయినా వీళ్ళు న్యాయంగా గత అనేక సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళకు అన్ని హక్కులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ జోలికి రాకుండా అటవీ శాఖ అధికారులను కట్టడి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులతో బాధిత రైతులతో పాటు స్థానిక నాయకులు కూడా ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే డబ్బులు తీసుకొని కొంతమంది ప్రోత్సహించి కూడా సాగుకు అనుమతిస్తున్నారు, దళితులను కేవలం దళితులను ఎస్టీలను మాత్రమే సాగుకు అనుమతించకుండా కూడా అడ్డుకుంటున్నారు అయితే బాధిత రైతులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా పై అధికారులు చర్యలు చేపట్టి, ఏదైతే ఈ అటవీ శాఖ అధికారులపై చర్యలు చేపట్టి తమ భూములు తమకు అప్పగించి సాగుకు సహకరించాలని అయితే బాధిత రైతులు, స్థానిక లీడర్లు అయితే ప్రభుత్వాన్ని, అధికారులను అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.